హార్ముజ్ జలసంధిని దిగ్బంధించింది ఇరాన్. అక్కడ 1500 షిప్స్ స్ట్రక్ అయిపోయి ఉన్నాయి. అదేదన్నా వాళ్ళ పర్మిషన్ లేకుండా ముందుకొస్తే మరి డబ్బులే తీసుకుని పర్మిషన్ ఇస్తారా, లేకపోతే రష్యా, చైనా, భారత్ అని ఇస్తారా? వీళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకుంటారు, అది బయట పెట్టట్లేదు, ఏం లేదని చెప్తున్నారు. అంతా బాగానే ఉంది. అయితే వాళ్ళు అలా ఎవరన్నా కనుక ఆ పర్మిషన్ లేకుండా ముందుకొస్తే నేరుగా అటాక్ చేస్తున్నారు, స్పీడ్ బోట్లతో వస్తున్నారు, అటాక్ చేస్తున్నారు. అమెరికా వాళ్ళు రియాక్ట్ అయ్యి వాళ్ళ షిప్ నుంచి వచ్చి వీళ్ళని కొట్టేలోపు ఇక్కడ పేల్చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, లేదా మిస్సైల్ డ్రోన్తో దాడులు చేస్తున్నారు. 1500 షిప్స్ అక్కడ స్ట్రక్ అయ్యాయి. అక్కడ వరకు దాని మీద అమెరికా ఏం చేసింది, ఇరాన్ని దిగ్బంధించి ఇరాన్ షిప్స్ వెళ్లకుండా అడ్డుకుంది, ఇరాన్కి ఏ షిప్ రానియకుండా అడ్డుకుంది. ఇరాన్కి రావాల్సిన దాదాపు 300 షిప్లు అట్లా స్ట్రక్ అయిపోయినాయి. ఇప్పుడు అందుకని ఇరాన్ కూడా ఏం చేస్తుంది, రెడ్ సీ అంటే ఎర్ర సముద్రం, సౌదీ అరేబియాకి అక్కడ పైప్ లైన్ ఉంది, అక్కడ దాకా ఆయిల్ పెట్టి అట్టించి ఎర్ర సముద్రం నుంచి చుట్టు తిప్పి పంపిస్తుంది. దాన్ని దెబ్బతీసేందుకోసం అని చెప్పేసి షిప్ను పంపించింది. దాన్ని అమెరికా పేల్చేసింది. తద్వారా నిశ్శబ్దంగా చేస్తుంది ఇజ్రాయెల్ అయినా అమెరికా అయినా, ప్రచారం చేసుకోవట్లేదు అంతే.